హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్స్. ఇదొస్తే ఈ శారీలో డిఫరెంట్గా ట్రై చేసిన కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తానండి. ఇది సో ఇక్కడకి వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే శారీ చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి, కాబట్టి వర్క్ సింపుల్గా ఉండాలి, ఎక్కడ మెటీరియల్ యూజ్ చేయొద్దు, ఓన్లీ థ్రెడ్స్, అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో ఇటువంటివి వచ్చినప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో దీనికోసం అయితే నేను ఇదిగోండి ఇలా మనం 150 స్టాండ్స్ ముందు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సిల్వర్ కలర్ శారీ మొత్తం సిల్వర్ కలర్ ఉంటుంది కాబట్టి దాన్ని 3 సెంటీమీటర్స్ వరకు వ్రాప్ చేసామన్నమాట. నీట్గా వ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే అల్లుకోవచ్చు, కుట్టుకోవచ్చు కూడా. దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ఫర్దర్గా వీటిలో ఉండే మోడల్స్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కొన్ని. సో ఇవి మనకి రెడీమేడ్ టెసల్స్లో ఎలా పంపిస్తాము అనేది మీకు ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఇది కూడా లాస్ట్లో కూడా అది కూడా చూపిస్తాను. దీన్ని 3 సెంటీమీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మనం థ్రెడ్ని కట్ చేయకూడదు, కట్ చేయకుండా ఫోల్డ్ చేయాలి. మధ్యలో ఫింగర్ని పెట్టి దాన్ని ఎగ్జాక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసి దాన్ని అక్కడే ముడేసేయాలన్నమాట. దాన్ని చూస్తున్నారు కదా, అలాగనమాట. ఇప్పుడు మనం వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో దాన్ని అలా నీట్గా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని మిగిలిన థ్రెడ్తో, సిల్వర్ థ్రెడ్తోనూ దీన్ని ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు దాన్ని సేమ్ రోల్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. సో చేసిన తర్వాత అక్కడే ముడి వేసేసేయాలి. దాన్ని ముడి వేసేటప్పుడు చిక్కులు పడకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి ముడి కనుక చిక్కులు పడితే మొత్తం అక్కడ వర్క్ చేసిన వర్క్ అంతా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి దీన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈ కలర్స్ ఏం తీసుకున్నామంటే శారీ మొత్తం సిల్వర్ కలర్ ఉంది, జస్ట్ బార్డర్లో ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట. సో ఆరెంజ్ రెడ్ వచ్చాయి, సో అందుకని ఆ కలర్స్ తీసుకున్నాం ఈ విధంగా అనమాట. చూడండి, నేను అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వేరేది సేమ్ ఇలా 3 సెంటీమీటర్స్. ఇది వర్క్ కొంచెం స్లోగా పడుతుంది, చాలా టైం టేకింగ్. ఇది టైం టేకింగ్ అయినప్పటికీ ఎంత మనం ఎఫర్ట్ పెడతామో దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా ఉంటుంది. సో ఇది మేము రెడీమేడ్ పంపించినప్పుడు దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మేము పంపించే రెడీమేడ్ టెసల్స్కి అటాచ్మెంట్ వీడియోస్ కూడా పంపిస్తాం. ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. అయితే ఈ డ్రెస్సెస్ అయినా బేబీ కుచ్చులు కూడా కావాలని అడుగుతున్నారు. సో బేబీ కుచ్చులు కూడా పంపిస్తామండి, అది కూడా ప్రాబ్లం లేదు, దాన్ని కూడా పంపిస్తాం. ఎలా పంపిస్తాం అనేది నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే మనకి షార్ట్స్లోనే నేను చూపెడతాను. వీటిని షార్ట్స్లో ఓన్లీ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాము, దాని మేకింగ్ అనేది మన లాంగ్ వీడియోస్లో ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ పెట్టడానికే ట్రై చేస్తాము, చూడండి. ఇంకా ఇవి కాకుండా మనకి హెయిర్ యాక్సెసరీస్ అనేవి ఉన్నాయి. హెయిర్ పిన్స్, సైడ్ పిన్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫర్దర్గా వస్తాయి అవి కూడా. సో ఇవన్నీ కనుక మీకు వీటి అన్నీ తెలియాలి అనుకుంటే, మా ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవ్వాలి అనుకుంటే కనుక మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైజెస్లో మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఇది ఓకే. చూడండి, ఇలా అయిన తర్వాత మనకి వచ్చేసరికి మనకి డిమాండెడ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఎందుకంటే ఎవరైతే వర్క్ చేయగలిగి కూడా వ్రాపింగ్ కష్టం అనుకున్న వాళ్ళ కోసం అనమాట. సో ఇదిగోండి, ఇది మనం ఫైనల్గా మీకు పంపించేటప్పుడు ఇలా ఉంటాయన్నమాట. వీటిని ఎలా మనం అటాచ్ చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ అండి. గమ్తో అంటించుకోవచ్చు, కానీ గమ్తో అంటించుకునే అంత స్ట్రాంగ్గా ఉండవు. ఎప్పుడైనా నేను చెప్పేయచ్చు సింపుల్గా గమ్తో ఇలా అంటించేసుకోండి అని చెప్తే ఈజీగా ఉంటుందని మీరు తీసుకుంటారు, కానీ దానివల్ల ఒక్కటి ఊడిపోయినా చీర మొత్తం అందం పోతుంది. సో నేను అలా సజెస్ట్ చేయను. దాన్ని స్టిచ్ వేసుకోవాలి, స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఆ మధ్యలో కార్నర్లో ఏదైనా వైట్ బీడ్ కానీ గోల్డ్ బీడ్ కానీ శారీకి సూట్ అయ్యే బీడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు మీకు ఇంకా ఒప్పుకుంటే చుట్టూ మనం గోల్డ్ చైన్ వేసుకుని ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది సింపుల్ కాబట్టి ఇలా చేసామన్నమాట. మేము ఆల్రెడీ చెప్పాము కదా, మా ప్రయారిటీ ఎప్పుడు కూడా కస్టమర్ ఏ రిక్వైర్మెంట్కి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.